ప్రాక్టికల్ గా చెప్పాలంటే. అవును. ఇప్పుడు అట్లాంటి నెగటివిటీ ఉందా గ్రౌండ్ లెవెల్లో? జగన్ చెప్పినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో ఎంతమందికి అందింది? ఇతను 90% అంటున్నాడు. అందితే ఓటేయాలా లేదా? అవును. ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు. అతనికి ఎందుకు వేయకూడదు? అవును. ఈ చర్చ నడుస్తుంది కదా. హ్మ్. అతన్ని నమ్మాలా లేదా అన్న దాని మీద ఉంటది తప్పించి, అవును. ఈ ప్రస్తుతం ఎవరికి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారండి. అందులో నో డౌట్ గెలుస్తామని. జనం కూడా ఎవరికి వేయాలో డిసైడ్ అయిపోయారు. ఆహా! ఓకే. వాళ్ళు ఎవరి వైపు ఉన్నారో తెలియట్లేదు వీళ్ళకి. మీకు ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే భయం ఎక్కువ కనబడుతుంది. ఎందుకని వాళ్ళకి ఎందుకు వాళ్ళకి భయం ఎక్కువ కనబడుతుంది అంటున్నానంటే, రకరకాల టాపిక్లు తీస్తున్నారు. రోజుకి ఇదిగో రైతులకు అన్యాయం అయిపోయారు, టీచర్లకు అన్యాయం అయిపోయారు, డాక్టర్లకు అన్యాయం అయిపోయారు, లేకపోతే రోజుకి ఒక 5 రకాల సెక్టార్స్ వీళ్ళందరూ నాశనం అయిపోయారు. జగన్ వచ్చాక అంతకుముందు బాగుండేవాళ్ళు, అంతకుముందు అద్భుతంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటి, ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరుగుతుందని జనం నమ్మట్లేదు. అవును. జగన్ చెడ్డోడు, జగన్ నాశనం చేస్తున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందువలన నాకు డౌట్ ఉంది అక్కడ. అంటే ముగ్గురు కలవడం వల్ల ప్రజలు అంత ప్రయోజనంగా ఏం ఫీల్ అవ్వట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిశారు కదా తెలంగాణలో. అవును. మరి ప్రయోజనంగా ఫీల్ అవ్వాలిగా. మహాకూటమి ఎందుకు అవ్వాలా? బేసిక్ గా కూటమి అనేటువంటిది సఫిషియంట్ గా ఉంటే 2014లో పనికొచ్చింది.